స్టార్ట్ చేద్దామా? ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంస. శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంస. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానునుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కరోతి వాచాలం గిరిం యద్రుపాతమహం వందే శ్రీగురుదీనతారిణం.
పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరస్సు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఎవరన్నా పాడతారా అమ్మా శిష్టాష్టకం? నేను పాడతా మాతాజీ. పాడండి అమ్మా, ఎవరైనా పాడ. హరే కృష్ణ. హరే చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపణం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామ్నాం అకారి బహుధా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపాన్ భగవాన్ మమాపి దుర్జైవం ఈదృశం ఇహ జానినానురాగః తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్భక్తిర్ అహైతుకీ త్వయి అయినం దతనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయా నయనం గలద్ అశ్రుధారయా వదనం గద్గదరుధయా గిరా పులకైర్నిచితం వపుః కదా తవ నామ గ్రహణ భవిష్యతి యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే ఆశ్లేషవా పాదరతాం పినష్టు మాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా వా విదధాతు లంపటో మత్ప్రాణనాథస్తు సాయేవ నాపరః హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లాస్ట్ వీక్ ఎక్కడ చదివా ఆ పేరు ఎవరికైనా తెలిసింది? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. లాస్ట్ వీక్ ఎంతవరకు గుర్తుందండి ఎవరు? హరే కృష్ణ చరితామృతం అండి, భాగవతం అండి, చేద్దాం అండి. సరే 42 కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. మాతాజీ చెప్పండి. 42వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయాలండి. 6వ అధ్యాయం. 6వ అధ్యాయం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్.
మాతాజీ ఇంట్లో ఉన్నారు. భారతి మాత మీరు స్టార్ట్ చేస్తారా? చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. 42వ శ్లోకము. చైతన్య గోసాయి శ్లోకం కదా. చైతన్య గోసాయికే ఆచార్య కరే ప్రభు జ్ఞాన ఆపనాకే కరేనా తారా దాసాభిమాన. ఈ అర్థాలు చదవట్లేదు కదా ప్రభుజీ. లేదు, చదువుతుంది. అయినా శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభువును తన ప్రభువుగా భావించేవారు. తనను ఆయన శ్రీ చైతన్యుల దాసునిగా తలచేవారు. భాష్యం. శ్రీల రూపగోస్వామి విరచితమైన భక్తి రసామృత సింధువు భక్తియుత సేవ యొక్క పరమోత్కృష్టమైన గుణమును ఈ విధముగా వివరించింది. బ్రహ్మానందో భవేదేశా చేత్ పరార్థగుణీకృతః నైతి భక్తి సుఖాంభోదే పరమాణుతులామపి. నిరాకార బ్రహ్మానుభూతి వలన కలిగే దివ్యమైన సుఖాన్ని కోటి రెట్లు గుణించిన అది భక్తి సుఖ సాగరములోని పరమాణువుతోనైనా సమానము కాబోదు. భక్తి రసామృత సింధువు 1.38. అదేవిధంగా భావాద్దీపిక ఈ రకంగా పలికింది. త్వత్కథామృతపాదోధౌ విహరంతో మహాముదః కుర్వంతి కృతినః కేచిచ్చతుర్వర్గం తృణోవమం. భగవంతుని కథలలో పరమానందాన్ని పొందేవారికి ధర్మార్థ కామ మోక్షాలు అన్నింటినీ కలిపిన అనుభూతి దేవదేవుని దివ్య కథల శ్రవణ సుఖముతో పోలిస్తే గడ్డిపోచ వంటిదే అవుతుంది. శ్రీకృష్ణుని పాద పద్మ సేవలో నెలకొనిన వారు లౌకిక సుఖము నుండి విడివడినందున నిరాకార శూన్యవాదము పట్ల ఆకర్షణను పొందరు. కార్తీక మాస మహిమను వర్ణించే సంబంధములో పద్మపురాణమునందు భక్తుల ప్రార్థనము ఈ విధముగా చెప్పబడింది. వరం దేవమోక్షం నమోక్షం ప్రభుజీ. చెప్పు. వరం దేవమోక్షం నమోక్షం వదిం వా నచామ్యం రుణేహం పరేసాదపీహ ఇదంతేవ పూర్ణాద గోపాల బాలం సదా మే మనస్యా విరస్తాతి మందై కుబేరాత్మజౌ బుద్ధిమూర్తైవ యద్వద్ త్వయామోచితౌ భక్తిబాజౌ కృతౌ చ తదా ప్రేమ భక్తిం స్వకామం మే ప్రయచ్చ నమోక్షే గ్రహ మేస్తి దామోదరా హే. ప్రభుజీ ఏదో అంటున్నారా? హరే కృష్ణ. వేరే వాయిస్. నిరాకార బ్రహ్మములో లీనమయ్యే కోరిక కన్నను బృందావనములోని బాల్య లీలలను నిరంతరము స్మరించుటయే మాకు ఉత్తమము. బాల్యలీలలో నీవు కుబేరుని ఇరువురు తనయులను ఉద్ధరించి పరమ భక్తులుగా చేశావు. అదేవిధంగా నాకు ముక్తిని వసగే బదులు అటువంటి భక్తిని ప్రసాదించవలసింది. హయశీర్షయ శ్రీ నారాయణ వ్యూహస్తవం నందలి నారాయణ స్తోత్రము అనే అధ్యాయములో ఈ విధంగా చెప్పబడింది. నా ధర్మం కామం అర్థం వ మోక్షం వా పరదేశ్వర రాజ్యే తవ పాదాబ్దే దాస్యమేవా వికామయే. దేవా, ధర్మపరుడైన వ్యక్తిని కాగోరను, అర్ధపతిని లేదా కామపతిని నేను కాగోరను, ముక్తి కూడా నాకు అక్కరలేదు. పరదేశ్వరుడైన నీ నుండి నేను వీటినన్నింటినీ పొందగలిగినప్పటికీ వీటిలో దేనిని నేను కోరను. నీ పాద పద్మ సేవకునిగా నిరంతరము నెలకొనాలని నేను ప్రార్థిస్తాను. నృసింహదేవుడు భక్త ప్రహ్లాదునికి నానా రకాలైన వరాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రహ్లాదుడు వాటిని స్వీకరింపలేదు. ఎందుకనగా అతడు కేవలము భగవంతుని పాద పద్మ సేవలో నిలువగోరాడు. అదే విధముగా విశుద్ధ భక్తుడు ప్రహ్లాదుని వలె పరమమును బడసి భక్తియోగ సమన్వితుడు కాగోరుతాడు. నిరంతరము రామసేవకునిగానే నిలిచియుండే హనుమంతునికి భక్తులు వందనము చేస్తారు. ఆ మహాభక్తుడు ఈ విధంగా ప్రార్థించాడు.
భవబంధచ్చిదేతైస్య సృహయామి న ముక్తయే భవాన్ ప్రభురహం దాస ఇతి యత్ర విలుప్యతే. భగవద్దాసుడు అనే భావన పూర్తిగా నశించిపోయే మోక్షమును గాని బ్రహ్మతేజములో లీనమవడము గాని నేను కోరను. అదేవిధంగా నారద పంచరాత్రములో ఈ రకంగా చెప్పబడింది. ధర్మార్థ కామ మోక్షేషు నేచ్ఛామమ కదాచన తత్పాద పంకజ జాస్యాదో జీవితం ధీయతాం మమ. 4 పురుషార్థాలలో నేను దేనిని కోరను. నేను భగవత్ పాదపద్మ సేవకునిగా మాత్రమే నెలకొనగోరుతాను. కులశేఖర మహారాజు ముకుందమాలా స్తోత్రము నందు ఈ విధంగా ప్రార్థించారు. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహితో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యరామాం మృదు తనులతానందనేన పిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతనం. దేవా, భవబంధ విముక్తి కొరకు గాని సంసారం అనే నారకీయ పరిస్థితుల నుండి బయటపడటానికి గాని రమ్యమైన ఉద్యానవనములో కలిసి విహరించడానికి అందమైన భార్యను అడగడానికి గాని నేను నిన్ను అర్థించను. నీ సేవా సుఖముతో సర్వదా పూర్ణానందమయునుగా ఉండటమే నేను కోరుకుంటాను. కేవలము సేవలో నెలకొనటము తప్ప ముకుందమాలా స్తోత్రము కేవలము సేవలో నెలకొనటము తప్ప అన్యమేదీనూ వద్దని భక్తులు భగవంతుని ప్రార్థించిన సందర్భాలు శ్రీమద్భాగవతంలో కూడా తృతీయ చతుర్థ స్కందాల్లో చాలా ఉన్నాయి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ నేను చదవనా అమ్మా? తర్వాత మీరు చదివండి ఒకసారి. అడుగుతున్నారు అమ్మా, మాతాజీ ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అదే సుధా మాతాజీ ఫాలో అవుతుంది. చెప్పండి సుధా మాతాజీ, మీరు చదివండి. హరే కృష్ణ. 43వ శ్లోకం. మనసుకే ఆపనా పాసరే కృష్ణదాసహమో జీవే ఉపదేశకరే. ఆ భావన సుఖములో ఆయన తననే మరిచిపోయి మీరంతా శ్రీ చైతన్య మహాప్రభువు దాసులు అని జీవులందరికీ ఉపదేశం చేస్తారు. భాష్యము. దివ్యమైన భగవద్భక్తి ఎంత ఆనందకరమైనదంటే స్వయముగా భగవంతుడైన భక్తుని పాత్రను పోషిస్తాడు. తాను భగవంతుడననే విషయాన్ని మరిచిపోయి అతడు దేవదేవునికి భక్తియుత సేవను చేసే విధమును ప్రపంచమంతటికి స్వయంగా ఉపదేశిస్తాడు. 44వ శ్లోకం. కృష్ణదాస అభిమానే ఏ ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖనహే తారయే కబిద్దు. కృష్ణ సుఖ భావన జీవునిలో ఎంతటి ఆనంద సాగరాన్ని ఉత్పన్నం చేస్తుందంటే కోటి రెట్ల బ్రహ్మానంద సుఖమైన దాని ఒక బిందువుతో సరిపోలదు. 45వ శ్లోకం. ముయ్యే చైతన్య దాస ఆర నిత్యానంద దాస భావ సమనహే అన్యత్ర ఆనంద. నిత్యానందుడు నేను శ్రీ చైతన్యుల దాసులము అని ఆయన అంటారు. ఈ సేవా భావనలో ఆస్వాదించేటంత సుఖము అన్యత్రా లేనే లేదు. 46వ శ్లోకం. పరమ ప్రేయసి లక్ష్మీ హృదయే వసతి దేహో దాస్య సుఖమాఘే కర్యామినతి. పరమ ప్రేయసి అయిన లక్ష్మీదేవి శ్రీకృష్ణుని వక్షస్థలము పైననే నివసిస్తుంది. అయినా ఆమె కూడా ఆ దేవదేవుని పదసేవను అర్థిస్తూ ప్రార్థన చేస్తుంది. ఇంకొకటి 2 చదవనా ప్రభుజీ? 47 చదివండి. 47వ శ్లోకం. దాస్య భావే ఆనందిత పారిషద గణ
విధి భవ నారద ఆరసుక సనాతన బ్రహ్మ శివుడు నారదుడు శుకుడు సనాతనుడు వంటి శ్రీకృష్ణుని అనుయాయులందరూ దాస్యభావములోనే పరమానందితులవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ఇందులో కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇందులో 42వ శ్లోకం మొత్తం నిన్న చెప్పిన క్లాస్ లో చెప్పిందే వచ్చింది కదా. అవును మాతాజీ. భక్తి శాస్త్రి క్లాస్ అంటే మనకి దీని మీద ఏదైనా క్వశ్చన్ వస్తే ఇందులో రాయొచ్చు అన్నట్టు నేను దాని మీద నోట్ చేసుకున్నా. మోక్షం కోరడు భక్తులు ముక్తి కంటే భక్తి శ్రేష్టం అని నమ్ముతారు అని ఒకటి పెట్టుకున్నాను హెడ్డింగ్. మీరు కూడా పెట్టుకుంటే పెట్టుకోండి. ఎందుకంటే రేపొద్దున ఏదైనా క్వశ్చన్ వస్తే ఇది రిఫరెన్స్ కి ఒకే చోటు ఉన్నాయి ఇవన్నీ. అవన్నీ పేజెస్ లో పెట్టుకోవాలి. నిన్న విడివిడిగా ప్రభుజీ చెప్పినవన్నీ కూడా ఇక్కడ కింద నెంబర్లు కూడా ఇచ్చేసారు. 42 నంబర్లు కూడా ఇచ్చారు. అదే అంటుంటారు. అది ఇంపార్టెంట్ పెట్టుకోవాలి మాతాజీ. మనం స్టార్ మార్క్ వేసుకుని పెట్టుకుంటే మనకి గబుక్కుని ఎగ్జామ్స్ లో దొరుకుతుంది ఈజీగా. చాలా బాగుంది అది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. సుధామాత ఏం చెప్తున్నారండి? చదవనా ప్రభుజీ అంటున్నాం. చదవండి. హరే కృష్ణ. 48వ శ్లోకము. నిత్యానంద అవధూత సభాతే ఆగల చైతన్యేర దాస్య ప్రేమే హాయిలా పాగల. అవధూత అయిన శ్రీ నిత్యానందుడు శ్రీ చైతన్యానుయాయులలో అగ్రగణ్యుడు. శ్రీ చైతన్యాన్యులు సేవానందములో ఆయన పిచ్చివారయ్యారు. 49-50. శ్రీవాస హరిదాస రామదాస గదాధర మురారి ముకుంద చంద్రశేఖర వక్రేశ్వర ఏ సభ పండిత లోక పరమ మహత్వ చైతన్యేర దాస్యే సభాయ కరయే ఉన్మత్త. శ్రీవాసుడు హరిదాసు రామదాసు గదాధరుడు మురారి ముకుందుడు చంద్రశేఖరుడు వక్రేశ్వరుడు అందరూ ఎంతో మహనీయులు పండితులు అయినా శ్రీ చైతన్యుల ఎడ దాస్య భావము వారిని ఉన్మత్తులను చేస్తోంది. 51వ శ్లోకం. ఏయి మత గాయ నాచే కరే ఆ అట్టహాస లోకే ఉపదేశే హవో చైతన్యేర దాస. ఈ విధముగా వారు నృత్యము చేస్తారు, గానము చేస్తారు, ఉన్మత్తుల వలె నవ్వుతారు. శ్రీ చైతన్యుల దాసులు కండి అని అందరికీ వారు ఉపదేశిస్తారు. 52వ శ్లోకము. చైతన్య గోసాయి మేరే కరే గురుజ్ఞాన తదాపిహ మోర హయదాస అభిమాన. నన్ను శ్రీ చైతన్యులు తమ గురువుగా భావిస్తారు, అయినా కేవలము ఆయన దాసుడనని నన్ను నేను అనుకుంటాను అని శ్రీ అద్వైతాచార్యులు తలుస్తారు. 53వ శ్లోకం. కృష్ణ ప్రేమేర ఏయి ఏక అపూర్వ ప్రభావ గురు సమలగుకే కరాయి దాస్య భావ. కృష్ణ ప్రేమకు ఉన్నట్టి ఒక అద్వితీయమైన ప్రభావం ఏమంటే అది ఉన్నతులను సములను చిన్నవారిని శ్రీకృష్ణ దాస్య భావముతో నింపుతుంది. భాష్యము. పాంచరాత్రిక విధి దివ్యమైన భాగవత సేవా విధి అంటూ 2 రకాలైన భక్తియుక్త సేవలు ఉన్నాయి. పాంచరాత్రిక విధిలో నెలకొనిన వారి భగవత్ ప్రేమ దాదాపుగా ఐశ్వర్య భావన పూజ్య భావనపై ఆధారపడి ఉంటుంది. కాగా రాధాకృష్ణుల పూజనము కేవలము ప్రేమ స్థాయిలో ఉంటుంది. శ్రీకృష్ణునికి ఉన్నతుల పాత్ర పోషణము చేసేవారైన దేవదేవునికి ప్రేమ భక్తిని కావించే అవకాశాన్ని వినియోగించుకుంటారు. భగవంతునికి ఉన్నతులుగా పాత్ర పోషణము చేసే వారి దాస్యభావాన్ని అర్థం చేసుకోవడము అత్యంత కఠినము. అయినా శ్రీకృష్ణుని ఎడ వారి ప్రత్యేకమైన సేవ యొక్క పరమోత్కృష్టత సంబంధములో దానిని చక్కగా అర్థం చేసుకొనవచ్చును. యశోదమ్మ కృష్ణుని సేవించడమే దానికి చక్కని ఉపమానము. నారాయణుని రూపములో భగవంతుడు తనతో సములు లేదా తన కన్నును చిన్నవారుగా పాత్ర పోషణము కావించే అనుయాయుల నుండి సేవలను గ్రహిస్తాడు. కానీ శ్రీకృష్ణునిగా అతడు ఆ దేవదేవుడు తనకు ఉన్నతులైన తండ్రులు గురువులు ఇతర పెద్దల నుండి అంతేగాక
సముల నుండి చిన్నవారి నుండి సేవను స్వీకరిస్తాడు. ఇది అత్యంత అద్భుతమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాత చదువుతారు. ప్రభుజీ ఎన్నో పేజీ ప్రభుజీ? హరే కృష్ణ. 506 పేజీ అండి. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. చదువు. 54వ శ్లోకం. ఇహార ప్రమాణ సునా శాస్త్రేర వ్యాఖ్యాన మహద్ అనుభవయాతే సుదృఢ ప్రమాణ. అనువాదం. సాక్ష్యం కోసం మహనీయుల సాక్షాత్కారం ద్వారా ధృవీకరింపబడిన దైవ గ్రంథాల్లో వర్ణించబడిన ఉదాహరణను దయచేసి వినండి. 55-56 శ్లోకములు. అన్యేరా కా కథా వ్రజేనంద మహాశయ తారా సమగురు కృష్ణ ఆర కేహనయ శుద్ధ వాత్సల్యే ఈశ్వర జ్ఞాన నహి తారతః కి ప్రేమే కారయ దాస్య అనుకార. అనువాదం. వ్రజంలో కృష్ణునికి నందమహారాజు కంటే ఎక్కువ గౌరవనీయమైన పెద్దవారు మరొకరు లేనప్పటికీ దివ్యమైన పితృప్రేమతో తన కుమారుడే పరమేశ్వరుడని అతనికి తెలియకపోయినా పారవస్య ప్రేమ వలన ఇతరుల సంగతి అటుంచి తానే శ్రీకృష్ణుని సేవకుడిగా భావించుకుంటాడు. 57వ శ్లోకం. తేషోరతి మతి మాగే కృష్ణేర కారణే సహార శ్రీముఖ వాణి తాహతే ప్రమాణే. అనువాదం. అతని స్వంత మాటలే సాక్ష్యమిస్తున్నట్లుగా అతను కూడా శ్రీకృష్ణుని పద్మపాదాల పట్ల అనురాగం భక్తి కలగాలని ప్రార్థిస్తాడు. 58-59 శ్లోకములు. సూన ఉద్ధవ సత్యకృష్ణ అమరతనయ తేషో ఈశ్వర హేన యాది తోమర మనేలయ తథాపి తాంహతే రాహు మోర మనోవృత్తి తోమారా ఈశ్వర కృష్ణే హౌకా మోరమతి. అనువాదము. ప్రియమైన ఉద్ధవ, దయచేసి నా మాట వినండి. నిజానికి కృష్ణుడు నా కుమారుడే. కానీ ఒకవేళ మీరు ఆయనను దేవుడని భావించినప్పటికీ నా కుమారుని పట్ల నాకున్న భావాలను నేను ఆయన పట్ల కలిగి ఉంటాను. నా మనసు మీ ప్రభు అయిన కృష్ణునిపై నిలిచి ఉండు గాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ మాత. బాలమణి మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. 60వ శ్లోకం. మనసో వృత్తయో నహస్యుః కృష్ణ పాదాంబుజాశ్రయాః వాచోభిదాయి నిర్నామ్నాం కాయస్తత్ప్రహ్వణాదిషు. నీ కృష్ణుని పాదపద్మముల చెంతనే మా చిత్తములు అనురక్తమవుగాక. మా నాలుకలు అతని దివ్య నామములనే పలుకుగాక. మా దేహములు అతని ఎదుట మోకరిల్లుగాక. 61వ శ్లోకము. కర్మభిర్బ్రాహ్మ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా మంగళాచరితైర్దానై రతిర్నః కృష్ణ ఈశ్వరే. భగవదీచ్ఛనే కర్మ ప్రభావంతో మేము బ్రహ్మాండములో ఎచ్చట పరిభ్రమించినను మా పుణ్యాచరణము కృష్ణుని ఎడ మా ఆకర్షణను వృద్ధి చేయుగాక. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. మధుర నుండి వచ్చిన ఉద్ధవునితో నందాది బృందావన వాసులు పలికిన ఈ శ్లోకాలు శ్రీమద్ భాగవతము 10వ స్కందము 47వ అధ్యాయము 66-67లోనివి. 62వ శ్లోకము. శ్రీదామాది వ్రజేయత సకార నిచయ ఐశ్వర్య జ్ఞానహీన కేవల సఖ్యమయ. శ్రీదామాది బృందావనములోని కృష్ణమిత్రులకు శ్రీకృష్ణుని ఎడ సఖ్యరసమే ఉన్నది, కానీ ఐశ్వర్య భావన కాదు. 63. కృష్ణ సంగే యుద్ధకరే స్కంధే ఆరోహణ తారాదాస్య భావే కరే చరణ సేవన. వారు అతనితో యుద్ధము చేసి భుజాలపై పైకి ఎక్కిన దాస్యభావంతో పాదసేవనము కావిస్తారు. 64. పాద సంవాహనం చక్రుః కేచిత్తస్య మహాత్మనః అపరేహత పాప్నాము నో యజనైః సమవీజయన్. దేవదేవుడకు శ్రీకృష్ణుని కొందరి మిత్రులు అతని పాద సంవహనము చేశారు. పాపం నశించిన ఇతరులు అతనికి వీవెనలు వీచారు. భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. తాళవనములో ధేనుకాసురుని వధించిన తర్వాత
శ్రీకృష్ణ బలరాములు గోపబాలులతో క్రీడించిన విధమును వర్ణించే ఈ శ్లోకము శ్రీమద్ భాగవతం 10వ స్కందము 15వ అధ్యాయము 17వ శ్లోకంలోనిది. 65-66 కృష్ణేర ప్రేయసి వ్రజే యత గోపీగణ యార పదధూళి కరే ఉద్ధవ ప్రార్థన యాసబారు పరే కృష్ణేర ప్రియ నాహి ఆన తాహార ఆపనాకి కరే దాసీ అభిమాన. ఎవ్వరి పాదధూళిని శ్రీ ఉద్ధవుడో వాంఛించాడో, ఎవ్వరు శ్రీకృష్ణునికి అనన్య ప్రియులో అట్టి బృందావనంలోని శ్రీకృష్ణుని ప్రేయసీ గణమైన గోపికలను తమను కృష్ణదాసీ గణముగా భావిస్తారు. 67 చదవనా ప్రభుజీ? ముందుకెళ్తారా? ముందుకెళ్దాం ప్రభు. మాతాజీ హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండ పుష్పమాత చదువుతారము. పుష్పమాత హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. 67వ శ్లోకం. కృష్ణేర ప్రేయసి ప్రజే యత గోపిగణ యార పదధూళి కరే. 67వ శ్లోకం మాత. అది చదివి సారీ ప్రభుజీ, నేను 67 అన్నాను కానీ కింద 5 చదువుతాను. సారీ ప్రభుజీ. వ్రజ జనార్తేహాన్ వీరయోషితం నిజ జనస్మ యద్వాంస నస్మిత భజ సఖే భవత్ కింకరీః స్మ నో జలరుహాననం చారు దర్శయ. ప్రభు, బృందావన వాసులు ఆర్తులను తొలగించిన వాడ, సకల వనితా వీరుడా, తీయనైన మృదువైన చిరునవ్వుచే నిజభక్తుల గర్వమును హరించేవాడ, సకుడా, మేము నీ దాసీలము. మా కోరికలను పూర్ణము కావించి నీ ఆకర్షణీయమైన వదన సరోజమును మాకు చూపవలసింది. భాష్యము. గోపికలతో శ్రీకృష్ణుని రాస నృత్యానికి సంబంధించిన ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 10.31.6 నుండి చెప్పబడింది. శ్రీకృష్ణుడు నృత్య సమయంలో అదృశ్యము కాగా అతని విరహములో గోపికలు ఈ విధంగా గానం చేశారు. 68 అపిబత మధు పూర్యా మార్యాపుత్రో అధునాస్తే స్మరతి నా పితృగేహాన్ సౌమ్య బంధుచ్చ గోపాన్ క్వచిదపి సకతం నః కింకరీణాం గృణీతే భుజమగురు సుగంధం మూర్ధ్యా దాస్యాత్ కదాను. ఉద్ధవ, శ్రీకృష్ణుడు మధురలో వసించడము నిజముగా శోచనీయము. అతడు ఇప్పుడు తన తండ్రి ఇంటి కలాపాలను, మిత్రులైన గోపాలులను గుర్తు చేసుకుంటాడు. సౌమ్యుడా, అతని దాసీలమైన మమ్ము గురించి అతడు ఎప్పుడైనా మాట్లాడతాడా? అగరు సుగంధితమగు తన కరమును అతడెన్నడూ మా శిరములపై నిలుపుతాడు. భాష్యము. ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము 10.47.31లోని భ్రమర గీత నుండి చెప్పబడింది. ఉద్ధవుడు బృందావనమునకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు పూర్ణ విరహంలో రాధారాణి ఈ రకంగా గానం చేసింది. 69-70 तासबारा कतारा रहु श्रीमती राधिका सबर हईते सकलाम से परम अधिका ते हो यारा दासी हయ్యా సేవేన చరణ యారా ప్రేమ గుణే కృష్ణ బద్ద అనుక్షణ. ఇతర గోపికల మాట అటుంచి గోపికలందరిలోనూ పరమాధికారురాలు తన ప్రేమ గుణములచే శ్రీకృష్ణుని అనుక్షణము బంధించేది అయిన శ్రీరాధిక కూడా అతని పాదములను దాసి వలె సేవిస్తుంది. 71 హానాదరమణ ప్రేష్ట క్వాసి ఏ మహాభుజ దాస్యస్తే కృపణాయ మే సఖే దర్శయ సన్నిధం. ప్రభు, నాద, రమణుడా, పరమ ప్రియమైన వాడ, మహాభుజ, నీవెక్కడున్నావు సకుడా, నీ అభావములో అతి దుఃఖితమైనట్టి ఈ దాసికి నీ దర్శనమునివ్వవలసింది.
భాష్యము. ఈ శ్లోకంలో శ్రీమద్ భాగవతము 10.30.39 నుండి చెప్పబడింది. నాసనృత్యము మంచి ఊపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు గోపికలందరినీ విడిచి కేవలము రాధారాణిని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు గోపికలందరూ విచారించారు. తన స్థితిని చూసుకొని గర్వించిన రాధారాణి అప్పుడు తనను భుజములపై ఎత్తుకొని అతడు కోరిన చోటికి తీసుకొని పొమ్మని శ్రీకృష్ణుడు పలికింది. వెంటనే శ్రీకృష్ణుడు రంగం నుండి అదృశ్యమయ్యాడు. అప్పుడు రాధారాణి శోకించింది. 72 హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతున్నాను. 71వ శ్లోకం. రమణ ప్రేష్ట 72 ద్వారకాతే రుక్మిణ్యాది యతేక మహిషి తాహో రావో ఆపనాకే మానే కృష్ణదాసి. ద్వారకాధామములో రుక్మిణ్యాది ప్రాణులందరూ కూడా తమను శ్రీకృష్ణునికి దాసీగణముగా భావిస్తారు. 73వ శ్లోకం. చైద్యాయ మార్పయితు ముద్యత కార్ముకేషు రాజస్వజేయ భట శేఖరితాంఘ్రిరేణు నిన్యే మృగేంద్ర ఇవ భాగమజాభియూధాత్ తచ్శ్రీనికేత చరణోస్తు మమార్చనాయాం. విల్లంబులు ఎత్తి పట్టిన వారై జరాసంధాది రాజులు నన్ను శిశుపాలునికి సమర్పించడానికి నిలచియుండగా మేకలు గొర్రెలలో తన భాగమును సింహము ఎత్తుకుని పోయినట్లు అతడు వారి మధ్య నుండి నన్ను బలవంతంగా ఎత్తుకుని పోయాడు. కనుక అతని పాద పద్మధూళియే అజేయులకు సైనికులకు కిరీటముగా అయినది. లక్ష్మీదేవికి ఆశ్రయమైన ఆ పాదపద్మములు నా పూజా లక్ష్యమగుగాక. 47వ శ్లోకం. తపశ్చరంతి మజ్జాయ స్వపాద స్పర్శనాయ పక్షోపేత్యా గృహీత్ పాణిం సాహం తద్గృహమార్జనే. భాష్యము. అతని పాద పద్మ స్పర్శ కోరికతో తపస్సు చేస్తున్నానని తెలుసుకుని మిత్రుడైన అర్జునుడితో పాటు వచ్చి అతని నా పాణిగ్రహము చేసినాడు. అయినా నేను ఆ దేవదేవుని గృహమును పూడ్చే దాసీని మాత్రమే. భాష్యము. తడచిన శ్లోకము వలనే ఈ శ్లోకము సమంత పంచకము చెంత కురు యదువంశీయ వనితలు పరస్పరము కలుసుకున్న సందర్భంలో శ్రీమద్ భాగవతమునందు గోచరిస్తుంది. ఆ సమావేశ సమయంలో శ్రీకృష్ణుని రాణి అయిన కాళింది ద్రౌపదితో ఈ రీతిగా పలికింది. 75వ శ్లోకం. ఆత్మా రామస్య తస్యేమా వయం వై గృహదాసికాః సర్వసంగ నివృత్త్యార్థ తపసా చ బభూవిషు. తపస్సు ద్వారా సర్వసంగ పరిత్యాగము ద్వారా మేము ఆత్మారాముడైన భగవంతుని ఎంట దాసీలమయ్యాము. భాష్యము. అదే సందర్భములో శ్రీకృష్ణుని రాణి అయిన లక్ష్మణ ద్రౌపదితో పలికిన ఈ శ్లోకము శ్రీమద్ భాగవతము నుండి చెప్పబడినది. 76వ శ్లోకం. హరే కృష్ణ. ముందుకెళ్తానా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతానండి. పార్వతి మళ్ళీ చదువుతారండి. సరే అండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. 76వ శ్లోకము. ఆనేరకి కథా బలదేవ మహాశయ యారభావ శుద్ధ సఖ్య వాత్సల్యాది మయ. ఇతరుల మాటలు అటుంచి దేవదేవుడైన బలదేవుడు కూడా శుద్ధ సంఖ్యము వాత్సల్యము వంటి భావములను పూర్ణముగా కలిగి ఉన్నాడు. భాష్యము. బలదేవుడు శ్రీకృష్ణుని జన్మకు ముందే ఆవిర్భించాడు కనుక అగ్రజునిగా శ్రీకృష్ణునికి పూజనీయుడే అయినప్పటికీ అతడు శ్రీకృష్ణుని నిత్యము సేవకునిగా వర్తించేవాడు. ఆధ్యాత్మిక ఆకాశములోని వైకుంఠ లోకములన్నీ చాతుర్వ్యూహమని తెలియబడే శ్రీకృష్ణుని విస్తారములనే శ్రీకృష్ణ విస్తారములచే పాలితములై ఉన్నాయి. ఈ ఆ విస్తారములన్నీయును బలదేవుని ప్రత్యక్ష కాంక్షలే.
ఆధ్యాత్మిక ఆకాశములోని ప్రతి ఒక్కడు తనను భగవద్దాసునిగానే భావించడము భగవంతుడిలోని ఏకత్వము. సాంఘిక కట్టుబాటును అనుసరించి ఒకడు కృష్ణుడు పెద్దవాడే కావచ్చును, అయినను యథార్థానికి అందరూ అతని సేవలోనే నెలకొంటారు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులోని లేదా భగవద్ జగత్తులోని సకల లోకాలలోనూ శ్రీకృష్ణుని అతిశయించేవాడు, అతని నుండి సేవలు గ్రహించేవాడు లేనే లేడు. పైగా ప్రతి ఒక్కరు కృష్ణ సేవలోనే నెలకొని ఉంటారు. అయినా ఎంత ఎక్కువగా మనిషి భగవత్ సేవలో నెలకొంటే అంత అధికంగా అతను ముఖ్యమైన వాడుగా అవుతాడు. ఇందుకు విరుద్ధముగా మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవా రహితుడైతే అంత అధికంగా అతడు భౌతిక కల్మష దౌర్భాగ్యాన్ని ఆహ్వానించిన వాడవుతాడు. భౌతిక జగత్తులో లౌకికులు భగవంతుడితో ఏకము కాగోరిన లేదా భగవంతునితో పోటీ పడగోరిన ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ భగవత్ సేవలోనే నెలకొంటారు. మనిషి ఎంత ఎక్కువగా కృష్ణ సేవ విస్మృతుడవుతే అంత అధికంగా మరణించిన వాడవుతాడు. అందుకనే మనిషి విశుద్ధ కృష్ణ భక్తి భావనను పెంపొందించుకోగానే శ్రీకృష్ణుని నిత్య సేవను వృద్ధి చేసుకుంటారు. 77వ శ్లోకము. తేహో ఆపనాకే కరేన దాస భావన కృష్ణ దాస భావ విను ఆచే కోన జన. అతడు కూడా తనను శ్రీకృష్ణ సేవకునిగా భావిస్తాడు. నిజానికి కృష్ణదాసుననే ఈ భావం లేనివాడు ఎవరుంటారు? 78. సహస్రవదేనే ఏహో శేష సంకర్షణ దశదేహాధరి కరే కృష్ణేర సేవన. సహస్రవదనుడైన సంకర్షణుడు శేషుడే దశవిధ రూపాలను ధరించి శ్రీకృష్ణుని సేవిస్తాడు. 79. అనంత బ్రహ్మాండే రుద్ర సదా శివేర అంశ గుణావతార తేహో సర్వదేవ అవతంశ. సదాశివుని అంశ అయిన వాడు అనంతమైన బ్రహ్మాండ లోకములలో అవతరించేవాడు అయిన రుద్రుడు కూడా గుణావతారమే అయి ఉన్నాడు. అతడే అసంఖ్యాకమైన లోకాల్లోనూ సమస్త దేవతలకు ఆభరణం వంటివాడు. భాష్యము. రుద్రుని అంటే శివుని అంశలు 11 ఉన్నాయి. వారే అజైకపాతుడు, అహిబ్రధ్నుడు, విరూపాక్షుడు, రైవతుడు, హరుడు, బహురూపుడు, దేవశ్రేష్ఠ త్రయంబకుడు, సావిత్రుడు, జయంతుడు, పినాకిని అపరాజితుడు. ఆ అంశతో పాటు రుద్రుని ఇతరులు 8 రూపములు: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, సోమయాజి. సాధారణముగా ఈ రుద్రులందరినూ పంచముఖులు, త్రినేత్రులు, దశభుజులు అయి ఉంటారు. ఒకప్పుడు రుద్రుడు బ్రహ్మతో పోల్చబడి జీవునిగా పరిగణించబడని కనిపిస్తుంది. కానీ అతడు భగవంతుని పాక్షికాంశముగా వివరించినప్పుడు శేషునితో పోల్చబడతాడు. కనుక శివుడి ఏకకాలములో విష్ణు అంశ సృష్టిని వినాశ శక్తి కలిగిన ఒక్కొక్క జీవుడు అయి ఉన్నాడు. విష్ణు అంశగా అతడు హరుడని పిలువబడతాడు. అతడు భౌతిక గుణాలకు అతీతుడు. కానీ తమోగుణ సంగములో అతడు గుణకలుషితుడైనట్టు గోచరిస్తాడు. ఈ విషయముగా శ్రీమద్ భాగవతములోని బ్రహ్మ సంహితలోనూ వివరింపబడినది. తటస్థము అవ్యక్తములైన స్థితిలో ఉన్నప్పుడే ప్రకృతిలో రుద్రుడు సంగత్వము కలిగి ఉంటాడని కానీ ప్రకృతి గుణములు క్షుభితమైనప్పుడు అతడు దూరము నుండి ప్రకృతిలో సాంగత్యము నెరుపుతాడని శ్రీమద్ భాగవతములోని 10వ స్కందములో చెప్పబడింది. విష్ణువుకు శివునికి గల సంబంధము పాలకు పెరుగుకు గల సంబంధంతో పోల్చబడింది. కొన్ని పదార్థాలు కలపడం వలన పాలు పెరుగుగా మారుతుంది. కానీ పాలు పెరుగుగా ఒకే ఘటక ద్రవ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటి లక్షణాలు వేరుగా ఉంటాయి. అదే విధంగా శివుడు విష్ణుంశ అయినప్పటికీ జగద్విలయములలో పాల్గొనే కారణంగా మార్పు చెందినట్లు భావించబడతాడు. ఇది పాలు పెరుగుగా మారడం వంటిది. శివుడు ఒకప్పుడు బ్రహ్మదేవుని శరము నుండి ఇంకొకప్పుడు విష్ణువు శరము నుండి ప్రకటితమైనట్లు పురాణంలో చెప్పబడింది.
విలయకారకుడైన రుద్రుడు సంకర్షణకు నుండి సమస్త సృష్టిని దగ్ధపరిచే చరమాగ్ని నుండి ఉద్భవిస్తాడు. ఒకానొక వైకుంఠ లోకాలలో సదాశివుని వర్ణనము వాయుపురాణంలో కనిపిస్తుంది. ఆ సదాశివుడు శ్రీకృష్ణుని లీలావతార అంశ. సదాశివుడు వైకుంఠ లోకాలలోని సదాశివుని అంటే విష్ణువుని అంశే అని, అతని పత్ని అయిన మహామాయ రమాదేవి లక్ష్మీదేవి అంశే అని చెప్పబడుతుంది. మహామాయయే ప్రకృతికి మూలము లేదా పుట్టినిల్లు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. 80 శ్లోకం. దేహో కరేణ కృష్ణేర సాస్య ప్రత్యాస నిరంతర కహే శివమయి కృష్ణదాస. కృష్ణదాసునిగా కావడమే అతడు కూడా కోరుకుంటాడు. నేను కృష్ణదాసుడను అని శ్రీ సదాశివుడు ఎల్లప్పుడూ పలుకుతారు. 81. కృష్ణ ప్రేమే ఉన్మత్త విహ్వల దిగంబర కృష్ణ గుణాలీల గాయనాచే నిరంతర. కృష్ణ ప్రేమలో అతడు ఉన్మత్తుడు, విహ్వలుడునై దిగంబరునిగా నిరంతరము నృత్యము చేస్తూ కృష్ణ గుణలీలలను గానము చేస్తాడు. 42. పితా మాతా గురు సఖా భావకేనయ కృష్ణ ప్రేమేర స్వభావే దాస్య భావ సేకరయ. తండ్రి, తల్లి, గురువు లేదా సఖుడు వంటి అన్ని భావాలు సేవాభావముతోనే నిండి ఉంటాయి. కృష్ణ ప్రేమ స్వభావమే అటువంటిది. 83. ఏక కృష్ణ సర్వసేవ్య జగత్ ఈశ్వర ఆరయత సబతార సేవకానుచర. ఒకే ఒక్క ప్రభువు జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడే ఎల్లరిచే సేవ్యుడు. నిజానికి ప్రతి ఒక్కరూ అతని సేవకానుచరులు. 84. సేయి కృష్ణ అవతీర్ణ చైతన్య ఈశ్వర అత ఏవ ఆరసభ తాహార కింకర. శ్రీకృష్ణుడే దేవదేవుడకు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు కనుక ప్రతి ఒక్కరూ ఆయన సేవకులే. 85. కేహ మానే కేహ నామానే సబతారదాస ఏ మానమానే తారహయ సేయి పాపే నాశ. కొందరు ఆయనను అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. అయినా ప్రతి ఒక్కరు ఆయనకు దాసుడు. కానీ ఎవడైతే ఆయనను అంగీకరించడో వాడు పాపముచే నశిస్తాడు. భాష్యం. జీవుడు తన స్వరూపాన్ని విస్మరించినప్పుడు ప్రకృతి వనరుల భోక్తగా అవడానికి సన్నద్ధుడవుతాడు. భగవత్ సేవ అనేది పరిపూర్ణమైన కలాపము కాదనే ఆలోచనతో అతడు ఒకప్పుడు తప్పుదోవ పడతాడు. అంటే భగవత్ సేవతో పాటు జీవుని అనేకమైన ఇతర కలాపాలు ఉన్నాయని అతడు తలుస్తాడు. ఏ స్థితిలో ఉన్నను తాను ప్రత్యక్షముగా లేదా పరోక్షముగా భగవత్ సేవా కార్యములో నెలకొని ఉంటానని ఆ మూర్ఖుడు తెలుసుకోలేడు. నిజానికి మనిషి భగవత్ సేవలో నెలకొనకపోతే అమంగళ కలాపాలు అతనిని ఆటంకపరుస్తాయి. ఎందుకనగా దేవదేవుడకు చైతన్యుని సేవయే అతి సూక్ష్మమైనట్టి జీవుల స్వరూప స్థితి. జీవుడు సూక్ష్మమైన వాడు కనుక భౌతిక భోగమాయ అతడిని ఆకర్షిస్తుంది. అప్పుడు అతడు తన స్వరూప స్థితిని మరచి జడ పదార్థాన్ని భోగించే యత్నము చేస్తాడు. కానీ నిద్రాణముగా ఉన్నట్టు అతని కృష్ణ భక్తి భావన జాగృతమైనప్పుడు అతడు జడ పదార్థ సేవలో కాక భగవత్ సేవలో నెలకొంటాడు. అంటే జీవుడు స్వరూప విస్మృతి స్థితిలో ప్రకృతికి ప్రభువు స్థానములో గోచరిస్తాడు. ఆ సమయములోనూ అతడు అయోగ్యమైన లేదా కలుషితమైన స్థితిలో భగవద్దాసునిగానే నిలిచి ఉంటాడు. హరే కృష్ణ. ఇది అర్థం కాలేదు ప్రభు. ఇదా నేను కూడా ఫాలో అవ్వలేదు యాక్చువల్లీ. ఒక నిమిషం.
జీవుడు తన స్వరూపాన్ని విస్మరించినప్పుడు ప్రకృతి భక్తిగా అవడానికి సన్నద్ధుడు అవుతాడు. అంటే మన అంటే భగవంతుడి రూపాన్ని కాకుండా అనుకున్నప్పుడు మన ప్రకృతి వలన భక్తిగా అవడానికి సన్నద్ధుడు అవుతాం. అంటే మనం ఈ ప్రకృతికే మనం ప్రకృతిలో ఉండిపోతాము. అంటే ఇది అంటే ఈ సెంటెన్స్ అర్థమైంది ప్రభుజీ. అంటే మనమే అనుభవించడానికి ప్రకృతి ఉన్నది. కృష్ణుడు అదే అన్ని కృష్ణుడే అసలు కృష్ణుడికి సంబంధించింది ఇదంతా. మనమేం కాదు అనే విషయం మర్చిపోతాం. మనమే భోక్త కింద, మనమే తినడానికి, మనమే అనుభవించడానికి పుట్టాము అని తప్పుత్రోవలో పడతామని ఇది అర్థం కాలేదు. భగవత్ సేవ అనేది పరిపూర్ణమైన కలాపం కాదనే ఆలోచనతో అతడు ఒకప్పుడు అంటే ఇది కాకుండా మనకి ఇంకేదో కావాలి అనుకుంటాం కదా. ఇంకా మిగతా భగవత్ సేవ కాకుండా మిగతా కూడా మనకి ఏదో కావాలనుకుంటాం. ఆ సెంటెన్స్ అర్థం అంటే ఇక్కడే భౌతికంగానే ఉండిపోతామని. అదే నిజానికి మనిషి భగవత్ సేవ నెలకొనకపోతే అమంగళ కలాపాలు అతనిని ఆటంకపరుస్తుంటాయి. ఎందుకనగా దేవదేవుడు చైతన్య సేవయే అతి సూక్ష్మమైన జీవుల స్వరూప స్థితి. జీవుడు సూక్ష్మమైన వాడు కనుక భౌతిక భోగమాయ అతను ఆకర్షిస్తుంది. అందుకని అందువల్ల ఇక్కడ ఉండిపోతారు. ఎంత దేనివల్ల అంటే భగవంతుని విస్మరించినప్పుడు, జీవుడు తానే విస్మరించాడు, తన స్వరూపాన్ని విస్మరించినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది అన్నమాట. హరే కృష్ణ. 86వ శ్లోకం. చైతన్యేరదాసముయి చైతన్యేరదాస చైతన్యేరదాసముయి తారదాసేరదాస. అనువాదము: నేను చైతన్య దాసుడును ఆయన దాసులకు నేను దాసుడు. 87వ శ్లోకం. ఏత బలినాచే గాయహుంకార గంభీర క్షణికేవసిన ఆచార్య అయ్యా సుస్థిరా. ఈ రకంగా పలుకుతూ అద్వైత ప్రభు నృత్యం చేస్తారు, హుంకరిస్తారు. పిదప మరుక్షణమే ఆయన నిశ్శబ్దముగా కూర్చుండిపోతారు. 88వ శ్లోకం. భక్త అభిమాన మూల్య శ్రీ బలరామే సేయి భావే అనుగత ఆర అంశగణే. అనువాదము: సేవాభావానికి నిజముగా మూలం బలరాముడే. అతన్ని అనుసరించే అంశాలందరూ ఆ భావమునే కలిగి ఉంటారు. 89వ శ్లోకం. తార అవతార ఏక శ్రీ సంకర్షణ భక్త బలి అభిమాన కరే సర్వక్షణ. అతని అవతారముల్లో ఒకడైన సంకర్షణుడు సర్వదా తనను భక్తునిగా భావిస్తాడు. 90వ శ్లోకం. తార అవతార ఆన శ్రీయుత లక్ష్మణ శ్రీరామేర దాస్యపిహో కైల అనుక్షణ. అతి సుందరుడు ఐశ్వర్యవంతుడునైన లక్ష్మణుడు అతని వేరొక అవతారం. అతడు నిరంతరము శ్రీరాముని సేవించాడు. 91వ శ్లోకం. సంకర్షణ అవతార కారణాబ్దిశాయి తాహారహో భక్త భావ అనుయాయి. అనువాదము: కారణంలో సముద్రంలో శయనించే విష్ణువు సంకర్షణ అవతారము. తదనుగుణముగా భక్త భావము అతని హృదయంలో సర్వదా నిలిచి ఉంటుంది. హరే కృష్ణ. సుజాతమాత చదువుతారు. సుజాతమాత ప్రభుజీ. చదవమ్మా. 92. ఆహార ప్రకాశ భేద అద్వైత ఆచార్య కాయమనో వాక్యే తార భక్తి సదా కార్య. అద్వైతాచార్యులు అతని వేరొక విస్తారం. ఆయన సర్వదా మనస్సు, వాక్కు, కర్మలతో భక్తిలో నెలకొంటారు. 93. వాక్యే కహే ముయి చైతన్యేర అనుచర ముయి తార భక్త మనే భావే నిరంతర. నేను చైతన్య దాసుడును అని ఆయన మాటల్లో అంటారు. నేను చైతన్యుని భక్తుడును అని ఆయన మనస్సు సర్వదా తలుస్తుంది. 94. జల తులసీ దియా కరే కాయతే సేవన భక్తి ప్రచార్యా సబతారిలా భువన. దేహముతో ఆయన గంగాజలమును, తులసీ దళములను సమర్పించి భగవంతుని పూజించారు. భక్తి ప్రచారముతో సమస్త విశ్వాన్ని ఉద్ధరించారు. 95.
పృథ్వీధరేణ ఏయి శేష సంకర్షణ కాయవ్యూహకరికరేణ కృష్ణైర సేవన. సమస్త లోకాలను తన శిరములపై ధరించే శేష సంకర్షణుడు వివిధ రూపాలను ధరించి శ్రీకృష్ణుని సేవిస్తాడు. 96. ఏయి సభహయ శ్రీకృష్ణేర అవతార నిరంతర దేఖి సబార భక్తిర ఆచార. వీరందరూ శ్రీకృష్ణుని అవతారములయ్యును భక్తులుగా వర్తించడము మనకు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. 97. ఏ సభాకే శాస్త్రే కహే భక్త అవతార భక్త అవతార పద ఉపరి సబార. శాస్త్రములు వారిని భక్తావతారులని పిలుస్తుంది. ప్రతి ఒక్క అవతార పదము అన్యుల కన్నను ఎంతో ఉన్నతమైనది. భాష్యము. భగవంతుడు వివిధ అవతారములలో ప్రకటమవుతాడు. కానీ అతని భక్తావతారము బద్ధజీవులకు ఐశ్వర్యపూర్ణమైన ఇతర అవతారముల కన్నను ఎంతో లాభదాయకమైనది. ఐశ్వర్యపూర్ణమైన భగవదవతారంను అర్థము చేసుకోవడంలో బద్ధజీవుడు ఒకప్పుడు భ్రమితుడు అవుతాడు. శ్రీకృష్ణుడు అవతరించి ఎన్నో అసాధారణమైన కార్యాలను చేశాడు. కొందరు లౌకికులు అతన్ని అపార్థము చేసుకున్నారు. కానీ శ్రీ చైతన్యుల అవతారములో అతడు ఎక్కువగా ఐశ్వర్య ప్రదర్శనము చేయలేదు. అందువలన అతి కొద్ది మంది బద్ధజీవులే భ్రమితులయ్యారు. భగవంతుని అపార్థం చేసుకొనిన వారే పలువురు మూర్ఖులు తమనే భగవదవతారములుగా భావిస్తారు. తత్ఫలితముగా వారి దేహ త్యాగానంతరము నక్కల జాతిలో ప్రవేశిస్తారు. అవతారపు నిజమైన ప్రాముఖ్యాన్ని గుర్తించలేని వారు శిక్షగా అటువంటి హీనమైన జన్మలనే పొందవలసి. విద్యాహంకార గర్వితులు భగవంతునితో ఏకము కాగోరు వారు అయిన బద్ధజీవులు మాయావాదులుగా అవుతారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. శారదా మాత చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభు. చదవండి. ఏకమాత్ర అంశి కృష్ణ అంశ అవతార అంశి అంశే దేకి జ్యేష్ఠ కనిష్ట ఆచార. శ్రీకృష్ణుడు సర్వావతారములకు మూలము. ఇతరులందరూ అతని అంశలు లేదా అంశావతారములు. పూర్ణము అంశ అనేవి జ్యేష్ఠ కనిష్ట విషయములుగా వ్యవహరించడము మనకు కనిపిస్తుంది. జ్యేష్ఠ భావే అంశీతే హయప్రభు జ్ఞాన కనిష్ట భావే ఆపనాతే భక్తాభిమాన. భగవంతుడు తనను ప్రభువుగా భావించినప్పుడు అంశకి జ్యేష్ఠ భావము ఉంటుంది. అతడు తనను భక్తునిగా భావించినప్పుడు కనిష్ట భావము ఉంటుంది. భాష్యము. ఒక వస్తువులోని భాగము అంశ అని పిలువబడుతుంది. దేని నుండైతే భాగము విడివడుతుందో అది పూర్ణమని పిలువబడుతుంది. కనుక భాగము లేదా అంశ అనేది పూర్ణములో ఇమిడి ఉంటుంది. భగవంతుడు పూర్ణుడు, భక్తుడు అంశ లేదా చిన్న భాగము. ఇదే భగవంతునికి భక్తునికి గల సంబంధము. భక్తులలో అంతరములు కూడా ఉంటాయి. వారు పెద్ద లేదా చిన్న అని చెప్పబడతారు. భక్తుడు మహనీయుడు. పెద్దవాడు అయినప్పుడు ప్రభు అని పిలువబడతాడు. చిన్నవాడైనప్పుడు భక్తుడని పిలువబడతాడు. పరమపూర్ణుడు శ్రీకృష్ణుడు. బలదేవుడు సమస్త విష్ణు అవతారాలు అతని అంశలు. కనుక శ్రీకృష్ణుడు తన ఉన్నతమైన స్థితిని గురించి ఎరుక కలిగి ఉంటాడు. ఇక సకల విష్ణు అవతారాలు భక్తులుగా తమ పదములను గురించి ఎరిగి ఉంటారు. కృష్ణేర సమత. సారీ ప్రభుజీ, సారీ. లేదు అంటే శ్రీరాముడికి ఆయనకి చివరి వరకు ఇప్పుడు అంటే దేవుడు కిందాక ఆయనకి తెలియదు అన్నట్టుగా ఇక్కడ ఇందులో ఉన్నది కదా. ఇక్కడ సకల విష్ణు అవతారాలు భక్తులుగా తమ పదములను గురించి ఎరిగి ఉంటారు. అంటే కృష్ణుడు మాత్రమే ఇది మిగతా అవతారాలన్నీ అతని అంశాలు అన్నారు కదా. అందుకనే శ్రీరాముడికి చివరి వరకు ఆయన దేవుడు అని తెలియలేదా? అంతే కదా మంచి, అంతే కదా. ఆయన మిగతా అన్ని కృష్ణుడు తప్ప అన్ని కూడా అవతారాలే. ఆయన అంశాలు ఆయన అంశాలు. సారీ ప్రభుజీ, మధ్యలో ఆగండి. సారీ. చదవండి. కృష్ణేర సమతా హైతే బడభక్త పద ఆత్మా హైతే కృష్ణేర భక్త హయ ప్రేమాస్పద. శ్రీకృష్ణునికి తనకన్నను భక్తులే ప్రియమైన వారు కనుక
భక్తుని పదము శ్రీకృష్ణునితో సమత్వ పదము కన్నను ఉన్నతమైనది. భాష్యము: భగవంతునితో ఏకత్వ భావన అతని నిత్య సేవ కన్నను న్యూనమైనది. ఎందుకంటే ఆ దేవదేవుడు తన పట్ల కన్నను భక్తుల ఎడనే ఎక్కువ అనురాగమును కలిగి ఉంటాడు. శ్రీమద్ భాగవతము 9.4.68 నందు భగవంతుడు దీనిని గురించి స్పష్టముగా చెప్పాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు నా హృదయము, నేను భక్తుల హృదయమును. భక్తులు నన్ను తప్ప వేరెవ్వరిని ఎరుగరు. అదే విధంగా నా భక్తులను తప్ప అన్యులను నేను ఎరుగను. భగవంతునికి భక్తులకు నడుమ గల సన్నిహిత సంబంధము ఇటువంటిది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ ప్రభు చదువుతారండి. హరే కృష్ణ ప్రభుజీ. 101 అండి. ఆత్మా హైతే కృష్ణ భక్తే బడకరిము అని ఇహాతే భౌత శాస్త్రవచన ప్రమాణే. తన భక్తులు తన కన్నను ఘనులని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఈ సంబంధములో శాస్త్రములు కావలసినంత ప్రమాణములను వసిగినాయి. 102. తథా మే ప్రియతమ ఆత్మయోర్నిర్న శంకరః నచ సంకర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్. ఉద్ధవ, నీవు నాకు ప్రియమైనంతగా బ్రహ్మ గాని, శంకరుడు గాని, సంకర్షణుడు గాని, లక్ష్మీదేవి గాని ప్రియము కాదు. నేనైనా నాకు ప్రియము కాను. భాష్యము: ఈ శ్లోకం శ్రీమద్ భాగవతము 11.14-15లోనిది. 103. కృష్ణ సామ్యే నహి తార మాధుర్యాస్వాదన భక్త భావే కరే తార మాధుర్య చర్వణ. కృష్ణునితో సమూలమని భావించేవారు శ్రీకృష్ణుని మధురిమను ఆస్వాదించలేరు. కేవలము సేవాభావం ద్వారానే అది ఆస్వాదనీయమవుతుంది. 104. శాస్త్రీయ సిద్ధాంత ఏయి విజ్ఞేర అనుభవ మూఢలోక నహీ జానే భావేర వైభవ. ఈ శాస్త్ర సిద్ధాంతమే అనుభవజ్ఞులైన భక్తులకు అనుభూతి. అయినా మహర్షులు మూఢులు భక్తి భావ వైభవాన్ని తెలుసుకోలేరు. భాష్యం: జీవుడు సారూప్యముక్తిని వడసి అచ్చము విష్ణు వంటి ఆధ్యాత్మ రూపమునే సాందీపుడు శ్రీకృష్ణుని అంతరంగికులకు భావ వినిమయ సంబంధాన్ని ఆస్వాదించలేడు. కానీ శ్రీకృష్ణుడు గల సంబంధములో భక్తులు ఒకప్పుడు తన స్వరూపాన్నే మరిచిపోతారు. ఒకప్పుడు వారు శ్రీకృష్ణుతో ఏకమని తలుస్తారు. ఆ రకముగా ఇంకను అధికమై దివ్య భావాన్ని ఆస్వాదిస్తారు. సామాన్యము కేవలము మూర్ఖత్వము కారణముగానే దివ్యమైన భవత్సేవాభావాన్ని విస్మరించి సమస్తానికి ప్రభువులు అవడానికి ప్రయత్నిస్తారు. అయినను మనిషి ఆధ్యాత్మిక అవగాహనలో నిజముగా పురోగమించినప్పుడే దివ్యమైన సేవను నిస్సంకోచముగా స్వీకరింపగలుగుతారు. 105, 106. భక్తి భావ అంగీకరి బలరామ లక్ష్మణ అద్వైత నిత్యానంద శేష సంఘర్షణ కృష్ణీవ మాధుర్య రసామృత కరేపాన సీయ సుఖీ మత్త కిచు నాహి జానే ఆనా. బలదేవుడు, లక్ష్మణుడు, అద్వైతాచార్యులు, నిత్యానందుడు, శేషుడు, సంఘర్షణుడు తమను భక్తులుగా దాసులుగా గుర్తించడము ద్వారా మాధుర్యాన్ని రసామృతాన్ని ఆస్వాదిస్తారు. వారంతా ఆ ఆనందములో మత్తులై అన్యమును ఎరుగరు. హరే కృష్ణ. ముందుకెళ్ళి ఏకంబరేశ్వర ప్రభుజీ చదువుతారు. ఏకాంబరేశ్వర ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. బుక్ లేదనుకుంటాను ప్రభు. అదే ఇప్పుడు సుబ్బలక్ష్మి మాత చదువుతాం.
సుభలేష్ మాతాజీ సుభలేష్ మాతాజీ చదువుతారండి. ఇందాక వచ్చారు కదమ్మా. వచ్చారు ఉన్నారు అయితే మ్యూట్ లో. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామాలు ప్రభుజీ. చదువుతాను. చదవండి. 107వ శ్లోకం. అన్యేర ఆచుక్కార్య ఆపనే శ్రీకృష్ణ ఆపన మాధుర్య పానే హైలా సత్కృష్ణ. ఇతరుల మాటెందుకు, స్వయంగా శ్రీకృష్ణుడు కూడా స్వీయ మాధుర్యమును పానము చేయడానికి ఆశపడతాడు. 108. స్వామాధుర్య ఆస్వాదితే కరేణ యతన భక్త భావ వినునహి తాహ ఆస్వాదన. అతడు స్వీయ మాధుర్యాన్ని ఆస్వాదించడానికి యత్నిస్తాడు, కానీ భక్త భావమును స్వీకరింపనిదే అతడు అది చెయ్యలేడు. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దివ్య రస భావాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. అందుకే భక్తుని రూపాన్ని స్వీకరించి అతడు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించాడు. 109. భక్త భావ అంగీకరి హైల అవతీర్ణ శ్రీకృష్ణ చైతన్య రూపే సర్వభావే పూర్ణ. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భక్తుని పదమును స్వీకరించి సర్వభావ పూర్ణుడైన శ్రీ చైతన్య మహాప్రభువు రూపములో అవతరించాడు. నానా భక్త భావే కరేణ స్వమాధుర్య పాన పూర్వేకర్యాది సిద్ధాంత వ్యాఖ్యాన. నానా విధములైన భక్త భావముల ద్వారా అతడు స్వీయ మాధుర్యమును పానము చేశాడు. ఈ సిద్ధాంతాన్ని నేను పూర్వం వ్యాఖ్యానించాను. భాష్యము. గౌరహరి అని తెలియబడే శ్రీ చైతన్యులు శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనే వివిధ రసాలను ఆస్వాదించడంలో పరిపూర్ణులు. వివిధ తరగతుల భక్తుల ఆనందాన్ని అంగీకరిస్తూ ఆయన ఆ సంబంధ రసభావాలను ఆస్వాదించడంలో పూర్ణులై ఉంటారు. 111. అవతార గణేర భక్త భావే అధికార భక్త భావ అయితే అధిక సుఖం నాహి ఆరా. సకల అవతారములు భక్తుల భావాలకు అధికారులే అయి ఉంటారు. దీనికన్నను ఉన్నతమైన ఆనందమే లేదు. భాష్యము. భక్తులుగా అవతరించి శ్రీకృష్ణ దాసుల పాత్రను పోషించడానికి సకల విష్ణు అవతారాలకు అధికారం ఉన్నది. ఒక అవతారము తాను భగవంతుడనే అవగాహనను విడిచి సేవక పాత్రను పోషించినప్పుడు భగవంతుని రూపంలో కన్నను ఎక్కువ దివ్య రస మధురిమను అనుభవింపగలుగుతాడు. 112. మూల భక్త అవతార శ్రీ సంకర్షణ భక్త అవతార థై అద్వైత గణన. మూల భక్తావతారము సంకర్షణుడు. శ్రీ అద్వైతులు అట్టి అవతారములలో జమ కట్టబడినారు. భాష్యము. శ్రీల అద్వైతాచార్యులు విష్ణుతత్వ కోవకే చెందినవారు అయినప్పటికీ ఒకానొక పార్షదునిగా శ్రీ చైతన్య మహాప్రభువుకు దాసత్వమును ప్రదర్శిస్తారు. విష్ణు భగవానుడు దాసునిగా అవతరించినప్పుడు శ్రీకృష్ణుని భక్తావతారునిగా పిలువబడతాడు. మహావైకుంఠమని తెలియబడే ఆధ్యాత్మిక ఆకాశములోని విష్ణు అవతారమైన సంకర్షణుడు చతుర్వ్యూహములో మహావిష్ణువు సంకర్షణ అవతార నిమిత్త ఈ ఆదిదేవుడే కట్టయితుంది మాత. వినిపించట్లేదు మాతది. ఇప్పుడు ఆధ్యాత్మిక ఆకాశములోని విష్ణు అవతారమైన సంకర్షణుడు చతుర్వ్యూహములో ప్రధానుడు, మూల భక్తావతారుడు అయి ఉన్నాడు. కారణ సముద్రములో శయనించే మహావిష్ణువు సంకర్షణుని అవతారము. ఈ ఆదిదేవుడే జగత్తు యొక్క ఉపాదాన నిమిత్త కారణాలపై తన దృష్టిని సారిస్తాడు. అద్వైత ప్రభువు మహావిష్ణువు అవతారమని అంగీకరించబడినారు. సంకర్షుని అంశాలనియు శ్రీకృష్ణుని పరోక్ష విస్తారాలు. ఈ భావన కూడా అద్వైత ప్రభువును గౌరకృష్ణుని నిత్య సేవకునిగా చూపుతుంది. అందుకే ఆయన భక్తావతారముగా అంగీకరింపబడినారు. 113. అద్వైత ఆచార్య గోసాయిరా మహిమ అపార యహరా హుంకారే కైల చైతన్యావతార. శ్రీల అద్వైతాచార్యుల మహిమ అపారమైనది. ఆయన శ్రద్ధాపూర్వకమైన విన్నపమే శ్రీ చైతన్యులను ధరణిపై అవతరింపచేసింది. 114. సంకీర్తన ప్రచార్య సభ జగత తారిల అద్వైత ప్రసాదే లోక ప్రేమధన పాయిల.
సంకీర్తన ప్రచారము ద్వారా ఆయన సమస్త జగత్తును ఉద్ధరించారు. ఈ విధంగా జనుల శ్రీ అద్వైతుల కరుణ ద్వారా భగవత్ ప్రేమ ధనాన్ని పొందారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. కంబరేశ్వర ప్రభుజీ ఉన్నారు. రేవతి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండం. 115వ శ్లోకం. అద్వైత మహిమా అనంతకే పారే కహితే సేయి లిఖి ఏషుని మహాజన హైతే. అద్వైతాచార్యుని అనంతమైన మహిమను ఎవరు వర్ణించగలరు? ప్రామాణికుల నుండి నేనెంత తెలుసుకున్నానో అంతే ఇచ్చట రచిస్తున్నాను. 116. ఆచార్య చరణే మోర కోటి నమస్కార హితే కిచు అపరాధ నాలబే ఆమర. అద్వైతాచార్యుని పాదపద్మములకు కోటి వందనములు చేస్తున్నాను, దీనిని అపరాధముగా భావించకండి. 117. తోమార మహిమ కోటి సముద్రగాధ తాహార ఇయత్త కహి ఏ బడ అపరాధ. మీ మహిమ కోటి సముద్రములు లోతైనది, దాని పరిమాణము గురించి మాట్లాడడమే నిజముగా అపరాధము. జయ 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 శ్రీ అద్వైతాచార్య, జయ జయ శ్రీ చైతన్య నిత్యానంద ఆర్య. శ్రీ అద్వైతాచార్యులకు జయము జయము. శ్రీ చైతన్య మహాప్రభువుకు అర్యుడైన నిత్యానందునకు జయము. 119. ద్వి శ్లోకే కహిల అద్వైత తత్వ నిరూపణ పంచతత్వేర విచార కిచుషున భక్తగణ. ఈ విధముగా 2 శ్లోకాల్లో నేను అద్వైతాచార్యుల తత్వమును వర్ణించాను. భక్తులారా, ఇప్పుడు పంచతత్వమును గురించి దయచేసి వినండి. శ్రీరూప రఘునాథ పదే యార ఆశ చైతన్య చరితామృత కహే కృష్ణదాస. ఈ శ్రీ రూప రఘునాథుల పాద పద్మాల చెంత ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణదాస కవిరాజ గోస్వామినైన నేను వారినే అనుసరిస్తూ ఈ చైతన్య చరితామృత గ్రంథాన్ని రచిస్తున్నాను. శ్రీ అద్వైతాచార్యుల మహిమ అను శ్రీ చైతన్య చరితామృతమునందలి ఆదిలీలలోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఒకటి చదవమంటారా? నెక్స్ట్ది 7వ అధ్యాయము. పంచతత్వ రూపంలో శ్రీ చైతన్యులు. అగచే కగతిం నత్వా హీనాతాధిక సాధకం శ్రీ చైతన్యం లిఖిత్యేస్య ప్రేమ భక్తి వదాన్యత. ఈ భౌతిక జగత్తులో సమస్త సంపద్విహీనుడైన వానికి చర్మ జీవన గతి అయిన వారు ఆధ్యాత్మిక జీవనములో పురోగమించే వానికి ఏకైక అర్థమైనట్టి వారు అయిన శ్రీ చైతన్య మహాప్రభువుకు తొలత వందనము చేస్తున్నాను. ఆ విధముగా నేను ఆయన ఒసిగినట్టి మహోదాత్తమైన ప్రేమ భక్తిని గురించి వ్రాయగలను. భాష్యము. సంసారబద్ధ స్థితిలో ఉన్న వ్యక్తి నిస్సహాయ వాతావరణంలో ఉంటాడు. కానీ బద్ధజీవుడు మాయామోహములో తన దేశము, సంఘము, బంధుత్వము, ప్రేమచే తాను పూర్తిగా రక్షింపబడుతున్నానని తలుస్తాడు. మృత్యు సమయంలో ఇవేవి తనను రక్షింపజాలవని అతడు ఎరుగడు. ప్రకృతి చట్టములు ఎంత ప్రబలమైనవంటే భౌతిక సంపత్తిలోని ఏది కూడా మనులకు మృత్యు యొక్క క్రూర హస్తముల నుండి కాపాడలేరు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని భగవద్గీతలో 13.9లో చెప్పబడినట్లు నిజముగా పురోగమించే వ్యక్తి జన్మ మృత్యు జరా వ్యాధులచే దుఃఖమయ జీవనము 4 తత్వాలను సర్వదా గుర్తుంచుకోవాలి. భగవంతుని పాద పద్మములను ఆశ్రయించినదే ఎవడు ఈ దుఃఖాల నుండి బయటపడలేడు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు బద్ధ జీవులందరికీ ఏకైక ఆశ్రమై ఉన్నారు. కనుక బుద్ధిమంతుడు ఏ భౌతిక సంపత్తిని విశ్వసింపక భగవత్ చరణారవిందములనే పూర్తిగా ఆశ్రయిస్తాడు. అటువంటి వ్యక్తి అకించునడని పిలువబడతాడు. భగవంతుడు కూడా అకించిన గోచరుడు అని తెలియబడతాడు. ఎందుకనగా భౌతిక సంపత్తుల్లో విశ్వాసము లేని వానికే అతడు లభిస్తాడు. కనుక తాను ఆధారపడడానికి ఎటువంటి భౌతిక సంపత్తులు లేనట్టి సంపూర్ణ శరణాగతునికి శ్రీ చైతన్య మహాప్రభువే ఏకైక ఆశ్రయము. ప్రతి ఒక్కడు ధర్మము, అర్థము, కామము, చర్మముగా మోక్షము అనే వాటిపై ఆధారపడతాడు. కానీ మహోదార గుణము కలిగిన శ్రీ చైతన్య మహాప్రభువు మోక్షము కన్నను ఎక్కువ వసగగలరు. అందుకే ఈ శ్లోకములోని హీనార్థాధిక సాధకం అనే పద సమూహము సూచించిందేమంటే
భౌతిక పరిగణనలో మోక్షం అనేది అల్ప లాభములైనట్టి ధర్మము, అర్థము, కామము కన్నను ఉన్నత గుణము కలదే అయినప్పటికీ మోక్షము పైన భగవద్భక్తి, ప్రేమ స్థానము ఉన్నది. ఈ గొప్ప వరమును ఒసిగేవారు శ్రీ చైతన్య మహాప్రభువు. ప్రేమే పుమార్తో మహాన్. భగవత్ ప్రేమయే మానవులందరికీ చరమ వరము అని ఆయన అన్నారు. అందుకే భగవత్ ప్రేమను ప్రసాదించడంలో ఆయన ఔదర్యాన్ని వర్ణించే ముందు శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన శ్రీల కృష్ణరాజ కవిరాజ గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభునకు వందములు చేస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. జలజామాత చదువుతాను. జలజామాత. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. చదువుతాను ప్రభుజీ. రెండవ శ్లోకం. జయ జయ మహాప్రభు శ్రీకృష్ణ చైతన్య తాహార చరణాశ్రిత సేయి బడధన్య. దేవదేవుడగు శ్రీ చైతన్య మహాప్రభువుకు నా వందనములు. ఆయన పాదపద్మాలను ఆశ్రయించిన వాడు పరమధన్యుడు. భాష్యము. ప్రభు అంటే యజమాని. శ్రీ చైతన్య మహాప్రభువు ప్రభువులందరికీ పరమ ప్రభువు. అందుకే ఆయన మహాప్రభు అని పిలువబడినారు. శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించిన వ్యక్తి ఆయన కరుణచే మోక్షానికి అతీతమైన భగవత్ ప్రేమ స్థాయిని పొందగలిగినందున అతి ధన్యుడు అవుతాడు. మూడవ శ్లోకం. పూర్వే గురువాది చయ తత్వే కైల నమస్కార గురుతత్వ కహియాచి ఏ బేపాంచేర విచార. ఆదిలో నేను గురుతత్వమును గురించి చర్చించినాను. ఇప్పుడు పంచతత్వమును గురించి వివరిస్తాను. భాష్యము. చైతన్య చరితామృతం నందలి ఆదిలీలలోని మొదటి అధ్యాయంలో గ్రంథ రచయిత అయిన శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి వందే గురూన్ ఈశ భక్తాన్ ఈశం ఈశావతారకాన్ అనే పద సమూహంతో ఆరంభమయ్యే శ్లోకములో దీక్షా గురువు, శిక్షా గురువు గురించి వర్ణించారు. ఆ శ్లోకంలో 6 తత్వములు ఉన్నాయి. వాటిలో నుండి గురుతత్వము ఇదివరకే వివరింపబడింది. ఇప్పుడు రచయిత మిగిలిన 5 తత్వాలను అంటే ఈశతత్వము అనగా భగవంతుడు, అతని అంశతత్వము, అతని అవతార తత్వము, అతని శక్తి తత్వము, అతని భక్తి తత్వము అనే వాటిని వివరించగలదు. 4వ శ్లోకం. పంచతత్వ అవతీర్ణ చైతన్యేర సంగే పంచతత్వలయ్య కరేణ సంకీర్తన రంగే. ఈ 5 తత్వాలు శ్రీ చైతన్య మహాప్రభుతో అవతరిస్తాయి. ఆ విధముగా భగవంతుడు పరమానందంతో సంకీర్తనోద్యమాన్ని నిర్వహిస్తాడు. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభు గురించి శ్రీమద్ భాగవతములో ఈ క్రింది శ్లోకంలో చెప్పబడినది. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞైః సంకీర్తన ప్రాయేర్య జంతి హి సుమేధసః. కలియుగంలో సుమేధసులైన జనులు అనుయాయులతో కూడి సంకీర్తన యజ్ఞాన్ని చేసే భగవంతుని అర్చిస్తారు. శ్రీ చైతన్య మహాప్రభువు సర్వదా తన అంశ అయిన శ్రీ నిత్యానంద ప్రభువును, తన అవతారమైన శ్రీ అద్వైత ప్రభువును, తన ఆంతరంగిక శక్తి అయిన శ్రీ గదాధర ప్రభువును, తన తటస్థ శక్తి అయిన శ్రీవాస ప్రభువును కూడి ఉండేవారు. వారందరి మధ్య ఆయన దేవదేవునిగా నిలిచి ఉండేవారు. శ్రీ చైతన్యులు ఈ ఇతర తత్వాలతో సర్వదా కూడి ఉండేవారని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ చైతన్య ప్రభు, నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర, శ్రీ వాసాది గౌర భక్త బృంద అని అన్నప్పుడే శ్రీ చైతన్యులకు మన నమస్కారము పూర్తవుతుంది. ఈ పంచతత్వ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనము కృష్ణ చైతన్యోద్యమ ప్రచారకులైన శ్రీ చైతన్య మహాప్రభువుకు నమస్కరించి ఆ తర్వాత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని మంత్రము జపిస్తాము. హరే కృష్ణ మహామంత్ర జపములో 10 విధ నామాపరాధాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ శ్రీకృష్ణ చైతన్య ప్రభు, నిత్యానంద, శ్రీ అద్వైత గదాధార, శ్రీ వాసాది గౌర భక్త బృంద అనే పంచతత్వ మంత్రోచ్చారణతో ఆ అపరాధాలు పరిగణింపబడవు. శ్రీ చైతన్య మహాప్రభు మహావధాన్యావతారము, పరమోధారమైన అవతారము అని తెలియబడతారు.
ఎందుకంటే పత్య జీవుల అపరాధాలను ఆయన పట్టించుకోరు కనుక మహామంత్ర జపము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నుండి పూర్తి లాభాన్ని పొందడానికి మనము శ్రీ చైతన్య మహాప్రభువును ఆశ్రయించి పంచతత్వ మంత్రాన్ని నేర్చుకొని ఆ తర్వాతే హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. అప్పుడు అది అత్యంత ప్రభావశీలమవుతుంది. శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పినది అదనగా తీసుకొని కొందరు అధర్మ వర్తనులు తమ స్వంత మహామంత్రాన్ని సృష్టిస్తారు. ఒకప్పుడు వారు భజ నితాయి గౌర రాధే శ్యామ్ హరే కృష్ణ హరే రామ లేదా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే కృష్ణ హరే రామ శ్రీ రాధే గోవింద అని పాడుతుంటారు. అయినా నిజానికి ప్రతి ఒక్కరూ పూర్తిగా పంచతత్వ నామాలను శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీ వాసాది గౌరభక్త బృంద పలికి ఆ తరువాత 16 నామాలను హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపించాలి. కానీ ఈ అధర్మవర్తనులు బుద్ధిహీనులు పద్ధతినంతటిని తారుమారు చేస్తారు. అయినా వారు కూడా భక్తులే కనుక తమ భావాలను ఆ విధంగా వ్యక్తపరిచిన శ్రీ చైతన్యుల విశుద్ధ భక్తులు ఉపదేశించిన పద్ధతి అనుసరించుకు తొలుత పంచతత్వ మంత్రాన్ని ఆ తరువాత మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చూద్దాము. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. పంచతత్వ ఏక వస్తు నాహి కిచు భేద రస ఆస్వాదితే తబు వివిధ విభేద. ఈ పంచతత్వములో ఆధ్యాత్మికముగా ఎటువంటి భేదము లేదు. ఎందుకనగా ఆధ్యాత్మిక స్థితిలో సమస్తము పూర్ణమే అయి ఉంటుంది. అయినా ఆధ్యాత్మిక జగత్తులో కూడా వైవిధ్యము ఉంటుంది కనుక ఈ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి వారిలో భేదమును చూడాలి. భాష్యము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు తమ అనుభాష్య వ్యాఖ్యానములో పంచతత్వమును ఈ విధముగా వర్ణించారు. పరమశక్తిమంతుడైన భగవంతుడు 5 రకాలైన లీలానుభవము కొరకు పంచతత్వములుగా అవతరిస్తాడు. వారందరూ పూర్ణ స్థితిలో నిలిచి ఉన్నందున నిజానికి వారు నడమ ఎటువంటి భేదము లేదు. కానీ నిరాకార వాదులతో పంతమాడినట్లుగా వారు ఆధ్యాత్మిక వైవిధ్యమును ప్రకటించి వివిధ ఆధ్యాత్మిక రసభావాలను ఆస్వాదిస్తారు. వేదాలలో పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. భగవంతుని శక్తి వైవిధ్యము వివిధముగా తెలియబడుతున్నది అని చెప్పబడింది. ఈ వేదవాక్కును బట్టి ఆధ్యాత్మిక జగత్తులో శాశ్వతమైన రసభావాలు ఉన్నాయని మనిషి తెలుసుకోగలుగుతాడు. శ్రీ గౌరాంగుడు, శ్రీ నిత్యానందుడు, శ్రీ అద్వైతుడు, శ్రీ గదాధరుడు, శ్రీవాస ఠాకూరులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నట్టి వారు. కానీ ఆధ్యాత్మికముగా వారిని వేరుపరిచినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుని భక్త రూపునిగా, నిత్యానంద ప్రభువుని భక్తుని గురువు రూపంలో కానీ ఆధ్యాత్మికంగా వారిని వేరుపరిచినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుని భక్త రూపునిగా, నిత్యానంద ప్రభువుని భక్తుని గురువు రూపంలో, అద్వైత ప్రభువుని భక్తావతారునిగా, గదాధర ప్రభువుని భక్త శక్తిగా, శ్రీవాస ఠాకూరులు విశుద్ధ భక్తునిగా అర్థం చేసుకోవాలి. ఈ విధముగా వారి మధ్య ఆధ్యాత్మికముగా భేదాలు ఉన్నాయి. భక్త రూపుడు అనగా శ్రీ చైతన్య మహాప్రభువు, భక్త స్వరూపుడు శ్రీ నిత్యానంద ప్రభువు, భక్తావతారుడు శ్రీ అద్వైత ప్రభువు అనే ముగ్గురు స్వయం భగవానుడు, అతని స్వరూపము, అతని అంశ అని వర్ణించబడ్డాయి. వారందరూ విష్ణు తత్వ కోవకు చెందినట్టి వారు. భగవంతుని ఆధ్యాత్మిక తటస్థ శక్తులు భగవంతునికి అభిన్నమైనను అవి ఆధీన తత్వములు కాగా విష్ణు భగవానుడు అధిపతి. వారందరూ ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ దివ్య రసాస్వాదము కొరకే భిన్నముగా ప్రకటమయ్యారు. కానీ నిజానికి ఒకరు ఇంకొకరికి భిన్నమయ్యే అవకాశమే లేదు. ఎందుకనగా ఆరాధ్యుడు ఏ స్థితిలోనూ వేరు కాబోరు. పూర్ణ స్థితిలో ఒకరు లేనిదే ఇంకొకరు అర్థము కారు. ఇంకొకరు చదవాలా ప్రభుజీ? పంచతత్వాత్మకం కృష్ణం
భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. భక్త రూపునిగా, భక్త స్వరూపినిగా, భక్తావతారునిగా, విశుద్ధ భక్తునిగా, భక్త శక్తిగా 5 రూపాలలో స్వయముగా ప్రకటమైనట్టు శ్రీకృష్ణునికి నా వందనములు. శ్రీ నిత్యానంద ప్రభు సోదరుని రూపంలో శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీ నిత్యానంద ప్రభు సోదరుని రూపంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వరూపము. ఆయన సచ్చిదానంద విగ్రహములోని ఆనంద స్వరూపము. ఆయన దేహము దివ్యమైనది, భక్తి పారవశ్యముతో నిండినట్టుది. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు భక్త రూపుడని పిలువబడగా శ్రీ నిత్యానంద ప్రభువు భక్త స్వరూపముగా పిలువబడినారు. భక్తావతారుడైన శ్రీ అద్వైత ప్రభువు విష్ణు తత్వము. ఆయన కూడా అదే కోవకు చెందినట్టు వారు. శాంతము, దాస్యము, సత్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనే స్థితులలో భక్తులలో అనేక రకాల వారు ఉంటారు. శ్రీ దామోదరుడు, శ్రీ గదాధరుడు, శ్రీ రామానందుడు వంటి భక్తులు వివిధ శక్తులు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే అనే వేద సూత్రాన్ని ఇది ధృవపరుస్తుంది. ఈ భక్తులందరి విషయాలను కలిపి తీసుకుంటే అది స్వయంగా శ్రీకృష్ణుడే అయినట్టే శ్రీ చైతన్య మహాప్రభువు రూపు దాలుస్తుంది. థ్యాంక్ యూ. శారదామాత చదువుతారండి. శారదా స్వరూపం. హరే కృష్ణ ప్రభుజీ చదువుతానండి. 7వ శ్లోకం. స్వయం భగవాన్ కృష్ణ ఏకలే ఈశ్వర అద్వితీయ నందాత్మజ రసిక శేఖర. సర్వసుఖనిధి అయిన శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు, పరమ నియామకుడు. తనకు సమానాధికులు లేనప్పటికీ అతడు నందమహారాజు తనయునుగా అవతరించాడు. భాష్యము. శ్రీకృష్ణునికి సమానాధికులు లేనప్పటికీ అతడు ఆధ్యాత్మిక ఆనంద నిధి అయినప్పటికీ నంద యశోదల సుతునిగా అవతరించాడని తెలుపుతూ ఆ దేవదేవుని ఖచ్చితమైన వివరణను కృష్ణ దాసకవి రాజగోస్వామి ఈ శ్లోకములో ఇచ్చారు. 8. రాసాది విలాసి ప్రజల లనా నాగర ఆరయత సబర్దేఖ తార పరికర. దేవదేవుడు శ్రీకృష్ణుడు రాసనృత్యములో పరమభోక్త. అతడు వ్రజగోప నాగరుడు. ఇతరులందరూ కేవలము అతని సహచరులు. భాష్యము. ఇక్కడ రాసాది విలాసి, రాస నృత్య భోక్త అనే పదము అత్యంత ప్రధానమైనది. శ్రీకృష్ణుడు బృందావన గోపికలకు పరమ నాయకుడు, ముఖ్యమైన వాడు కనుక రాస నృత్యానికి కేవలము అతడే విలాసి అయి ఉన్నాడు. మిగిలిన అందరూ అతని భక్తులు, సహచరులు. దేవదేవుడైన శ్రీకృష్ణునికి సరిపోలేవారు ఎవ్వరూ లేనప్పటికీ అధర్మపరులైన పలువురు మూర్ఖులు అతడి రాసలీలను అనుకరిస్తారు. వారు మాయావాదులు. జనులు వారి పట్ల జాగ్రత్త వహించాలి. రాస నృత్యానికి కేవలము శ్రీకృష్ణుడే చేయగలుగుతాడు, కానీ వేరొక్కడు కాదు. 9. సేయి కృష్ణ అవతీర్ణ శ్రీకృష్ణ చైతన్య సేయి పరికరణ సంగే సబధన్య. శ్రీకృష్ణుడే పరమధన్యులైనట్టి తన నిత్య అనుయాయులతో స్వయముగా శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు. 10 చదవమంటారండి. ఎవరనుంటే సుబ్రహ్మణ్య ప్రభుజీ చదువుతాను. ప్రభుజీ సగం చదవనా అండి? చదవండి. చదువు. 2 పేరాలు చదువుతానండి. ఏకలే ఈశ్వర తత్వ చైతన్య ఈశ్వర భక్త భావమయ తార శుద్ధ కలేవర. పరమ ఈశ్వరుడు ఒకే ఒక భగవంతుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభువు పరమానందంతో భక్తునిగా అయ్యారు. అయినా ఆయన దేహము శుద్ధమైనది, భౌతిక కల్మషము లేనిది. భాష్యము. ఈశతత్వము, జీవతత్వము, శక్తి తత్వము వంటి వాటితో పాటు అనేకమైన భిన్నతత్వాలు ఉన్నాయి. ఈశతత్వం అనేది పరమ చైతన్యమైనట్టి విష్ణు భగవానుని సూచిస్తుంది. నిత్యో నిత్యానాం చేతనానాం అని కఠోపనిషత్తులో చెప్పబడింది. అంటే భగవంతుడు పరమ నిత్యుడు, పరమ చైతన్యుడు. జీవులు కూడా నిత్యులు, చైతన్య స్వరూపులు. కానీ వారి పరిమాణములో అల్పులు కాగా భగవంతుడు పరమ చైతన్య స్వరూపుడు, పరమ నిత్యుడు. పరమ నిత్యుడైన వాడు తాత్కాలిక ప్రకృతి యొక్క దేహాన్ని స్వీకరించడు. కాగా పరమనిత్యుని అంశలైన జీవులు ఆ విధముగా చేస్తారు.
ఈ విధముగా వేద మంత్రాలను అనుసరించి భగవంతుడే అసంఖ్యాక జీవులకు పరమ ఈశ్వరుడై ఉన్నాడు. అయినా మాయావాద తత్వవేత్తలు సూక్ష్మమైన జీవులను పరమనిత్యునితో సమానమునర్చడానికి ప్రయత్నిస్తారు. వారి నడుమ భేదాన్ని గుర్తించిన కారణముగానే మాయావాద సిద్ధాంతము అద్వైతవాదమని పిలువబడుతుంది. అయినా యథార్థానికి వారి నడుమ భేదము ఉన్నది. భగవంతుడు పరమ ఈశ్వరుడనే అవగాహనను మాయావాద తత్వవేత్తకు కలగజేయడానికి ఈ శ్లోకము ప్రత్యేకముగా ఉద్దేశించబడింది. పరమ ఈశ్వరుడు భగవంతుడు స్వయముగా శ్రీకృష్ణుడే. కానీ దివ్యలీలగా అతడు భక్త రూపాన్ని శ్రీ చైతన్య మహాప్రభు స్వీకరించాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అండి. సుభేష్ మాత చదువుతారు. చదవమంటారా? భగవద్గీత. హరే కృష్ణ. భగవద్గీతలో చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకానికి అచ్చము మానవుని రూపములో వచ్చినప్పుడు దుర్మార్గులు అతనిని సాధారణ మనుష్యులలో ఒకనిగా భావిస్తారు. అట్టి తప్పు ధోరణిలో తలచేవాడు మూఢుడని వర్ణించబడినాడు. కనుక ఎవ్వరూ శ్రీ చైతన్య మహాప్రభువును మూర్ఖత్వంతో సాధారణ మనిషిగా భావించకూడదు. ఆయన భక్తభావాన్ని స్వీకరించినప్పటికీ భగవంతుడే అయ్యున్నారు. చైతన్య మహాప్రభువు కాలం నుండి ఎన్నో నకిలీ కృష్ణావతారములు వచ్చాయి. వారిలో ఎవ్వరునూ శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడని, సామాన్య మానవుడు కాడని ఎరుగలేకపోయారు. అల్పబుద్ధులు మానవులే భగవంతుడని ప్రచారం చేస్తూ తమ స్వంత దేవుళ్లను తయారు చేసుకుంటారు. అది పూర్తిగా పొరపాటు. అందుకే ఇక్కడ తార శుద్ధ కలేవర అనే పద సముదాయము శ్రీ చైతన్య మహాప్రభువు దేహము భౌతికమైనది గాక పూర్తిగా ఆధ్యాత్మికమని హెచ్చరిస్తుంది. కనుక శ్రీ చైతన్యులు భక్త రూపాన్ని స్వీకరించినప్పటికీ ఆయనను సాధారణ భక్తుడని తలచకూడదు. అయినా శ్రీ చైతన్యులు భగవంతుడే అయినప్పటికీ భక్త భావాన్ని స్వీకరించిన కారణంగా ఆయన లీలలు అపార్థము చేసుకొని ఆయనను అచ్చము శ్రీకృష్ణుని స్థానములో ఉంచడము చేయరాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ కారణం చేతనే ఎవరేని శ్రీ చైతన్య మహాప్రభువును కృష్ణునిగా లేదా విష్ణువుగా సంబోధించినప్పుడు ఆయన చెవులు మూసుకొనేవారు. తనను భగవంతుడిని సంబోధించడము ఆయన వినగోరలేదు. గౌరాంగ నాగరి అనే ఒక భక్తవర్గము శ్రీ చైతన్య మహాప్రభువు విగ్రహాన్ని ఉపయోగించి కృష్ణ లీలలను నాటకంగా వేస్తారు. ఇది రసాభావమే అవుతుంది. శ్రీ చైతన్య మహాప్రభువు భక్తునిగా విహరింపగోరుతున్నప్పుడు భగవంతుడిని పిలుస్తూ ఆయనని ఎవ్వరూ కలత పెట్టకూడదు. 11వ శ్లోకము. కృష్ణ మాధుర్యేర ఏక అద్భుత స్వభావ ఆపన ఆస్వాదితే కృష్ణ కరే భక్త భావ. శ్రీకృష్ణుని మధుర ప్రేమ రసము ఎంత అద్భుతమైనదంటే దానిని ఆస్వాదించి పూర్తిగా రుచి చూడడానికి స్వయంగా శ్రీకృష్ణుడే భక్త రూపాన్ని స్వీకరిస్తాడు. భాష్యం. శ్రీకృష్ణుడు సర్వసుఖ నిధియే అయినప్పటికీ భక్త రూపాన్ని స్వీకరించి తననే ఆస్వాదించాలనే ఒక విశేషమైన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. అందుకే శ్రీ చైతన్యుడు భక్త రూపములో ఉన్నప్పటికీ స్వయంగా శ్రీకృష్ణుడే అని నిర్ణయించబడింది. కనుకనే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ వాహి అన్యం రాధాకృష్ణుడు ఒక్కటిగా కలిసిన రూపమే శ్రీ చైతన్య మహాప్రభువు అని వైష్ణవులు కీర్తిస్తారు. చైతన్యాఖ్యం ప్రకట మధునా తద్వయం చైక్యమాప్తం అని శ్రీ స్వరూప దామోదర గోస్వామి అన్నారు. అంటే శ్రీ చైతన్య మహాప్రభువు రూపంలో రాధాకృష్ణుడు ఏకత్వాన్ని పొందారు. 12వ శ్లోకము. ఇదే భక్త భావధరే చైతన్య గోసాయి భక్త స్వరూపతార నిత్యానంద భాయి. ఈ కారణం చేతనే పరమ గురువైన శ్రీ చైతన్య మహాప్రభువు భక్త రూపాన్ని పొంది శ్రీ నిత్యానందుని తమ జ్యేష్ఠునిగా స్వీకరించారు. 13 చదవమంటారా ప్రభుజీ? ప్రభు నేనున్నానండి, చదవమంటారా నన్ను? చదవండి. ఓకే, నమస్తే ప్రభుజీ. శ్లోకం 13 అండి. భక్త అవతార తార ఆచార్య గోసాయి ఏయి తిన తత్వ సభే ప్రభు కరిగాయి. శ్రీ అద్వైతాచార్యులు శ్రీ చైతన్యుల భక్తావతారము. అందువలన
ఈ మూడు తత్వాలు చైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువు, అద్వైత గోసాయి ప్రభువులు అయి ఉన్నారు. భాష్యము. గోసాయి అంటే గోస్వామి అని అర్థం. ఇంద్రియాలపై, మనస్సుపై పూర్తి నియంత్రణను కలిగినవాడు గోస్వామి లేదా గోసాయి అని పిలువబడతాడు. అటువంటి నియంత్రణను లేనివాడు గోదాసుడని, ఇంద్రియ దాసుడు పిలువబడతాడు. అతడు గురువు కాలేడు. మనో ఇంద్రియాలపై నిజంగా నియంత్రణము కలిగిన గురువే గోస్వామి అనబడతాడు. గోస్వామి అనే బిరుదు కొందరు అధర్మవర్తనులకు వంశపారంపర్య పేరుగా అయినప్పటికీ నిజానికి ఈ నామము శ్రీ రూప గోస్వామి నుండి ఆరంభమైనది. ఆయన తమను సాధారణ గృహస్థునిగా, రాజకొలువులో మంత్రిగా చెప్పుకొనినను శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశముచే నిజముగా ఉన్నత స్థితికి చేరినప్పుడు గోస్వామి అయ్యారు. కనుక గోస్వామి అనేది వంశపారంపర్య పేరు గాక మనిషి యోగ్యతలను సూచిస్తుంది. మనిషి ఏ స్థితి నుండి వచ్చినను ఆధ్యాత్మికంగా మహోన్నతుడైనప్పుడు గోస్వామి అనబడతాడు. శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీ అద్వైత గోసాయి ప్రభు విష్ణుతత్వ కోవకు చెందినవారు కనుక సహజమైన గోస్వాములు అయ్యారు. యథార్థానికి వారందరూ ప్రభువులు. అందుకే ఒకప్పుడు వారు చైతన్య గోసాయి, నిత్యానంద గోసాయి, అద్వైత గోసాయి అని పిలువబడతారు. గోస్వామి యోగ్యతలు లేనట్టి వారి నామమాత్ర వంశీయులు మాత్రము దురదృష్టవశాత్తు ఆ పేరును తమ వంశపారంపర్య బిరుదుగా లేదా వృత్తిపరమైన పట్టాగా స్వీకరించారు. ఇది శాస్త్రాదేశమును అనుసరించి లేదు. 14. ఏక మహాప్రభు ఆర ప్రభు దుయిజన దుయి ప్రభు సేవే మహాప్రభుర చరణ. వారిలో ఒక్కరు మహాప్రభువు, మిగిలిన ఇద్దరు ప్రభువులు. ఆ ఇరువురు ప్రభువులు మహాప్రభువు పాద పద్మాలను సేవిస్తారు. భాష్యము. శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద ప్రభువు, శ్రీ అద్వైత ప్రభువు అందరూ ఒకే విష్ణుతత్వ కోవకు చెందినప్పటికీ శ్రీ చైతన్య మహాప్రభువు పరమ ఈశ్వరునిగా అంగీకరింపబడినారు. కాగా మిగిలిన ఇద్దరు ప్రభువులు తాము శ్రీ చైతన్యులకు ఆధీనులమని సాధారణ జీవులకు బోధించడానికి ఆయన దివ్యమైన ప్రేమ భక్తిలో నెలకొంటారు. చైతన్య చరితామృతములో ఆదిలీల 5.142 ఒక చోట ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య అని చెప్పబడింది. అంటే ఏకైక ఈశ్వరుడు శ్రీకృష్ణుడు, మిగిలిన విష్ణుతత్వాలు, జీవతత్వాలు అందరూ ఆ భగవంతుని సేవలో నెలకొంటారు. విష్ణుతత్వాలు నిత్యానంద ప్రభువు, అద్వైత ప్రభువు, జీవతత్వాలు శ్రీ వాసాది గౌర భక్త బృందము భగవత్ సేవలో నెలకొనినప్పటికీ విష్ణుతత్వదాసులు, జీవతత్వదాసుల నడుమ భేదమును తప్పకుండా తెలుసుకోవాలి. జీవతత్వదాసుడైన గురువు నిజానికి సేవక భగవంతుడు. పూర్వ శ్లోకాలలో వివరించినట్లు పూర్ణ జగత్తులో అటువంటి భేదాలు లేకపోయినా భగవంతుని, అతని ఆధీనులను గుర్తుపట్టడానికి ఈ భేదములను పాటించాలి. ముందు 15 చదవమంటారండి ప్రభు? 15 చదవమంటారా? ఇంకెవరన్నా? ఓకే, సరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారు చదవడానికి? ఎవరు చదువుతారు? నరసింహ ఎవరు చదువుతారండి? ఎవరన్నా పాడితే ఓకే, అయితే నేను పాడతా ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే కన్యాకాశీకోర్వక్షః శీలటంకనఖాలాయే తో నరసింహో పరతో నరసింహ యతో యామి తతో నరసింహ బాహే నరసింహ హృదయే నరసింహ నరసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకాం అద్భుత శృంగాం దళిత హిరణ్యకశిపు తాను భృంగ
केशवधृत नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय नरसिंह स्वामी की जय श्रीला प्रभुपाद की जय जय प्रहलाद महाराज की जय अनंत कोटि वैष्णव वृंद की जय हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माता प्रभु हरे प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु जी थैंक यू माता हरे कृष्ण हरे कृष्ण रिकॉर्डिंग ఆపుస్తుంది हरे कृष्ण प्रभु जी हरे हरे कृष्ण कृष्ण हरे प्रभु कृष्ण प्रभु जी थैंक यू हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु थैंक यू माता हरे कृष्ण प्रभु जी हरे कृष्ण माता हरे कृष्ण प्रभु जी हरे कृष्ण माता जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम थैंक यू प्रभु जी थैंक यू माता आप प्रभु जी आप